Hello everyone, welcome to my channel Learn Vocab and GK. ఈ వీడియోలో ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్స్ మీనింగ్ ఇంగ్లీష్లోను తెలుగులోను విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఫస్ట్ వర్డ్ ఎమినెంట్. ఎమినెంట్ మీనింగ్ ఫేమస్ పర్సన్, రెస్పెక్టెడ్ పర్సన్. తెలుగులో ప్రఖ్యాతమైన, ప్రసిద్ధమైన, గౌరవనీయమైన వాళ్ళని ఎమినెంట్ పర్సన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్, హీ ఈజ్ an ఎమినెంట్ రైటర్ ఇన్ తెలుగు లిటరేచర్. ఎమినెంట్ అంటే ఆయన తెలుగు సాహిత్యంలో ఒక ప్రముఖ రచయిత అని అర్థం. ఎమర్జ్. ఎమర్జ్ అంటే టు కమ్ అవుట్ అని. తెలుగులో బయటపడటం అంటే సడన్గా బయటపడటం కానీ లేకపోతే బయటికి రావడం కానీ వీటిని ఎమర్జ్ అంటాం. ఎగ్జాంపుల్, ట్రూత్ విల్ ఆల్వేస్ ఎమర్జ్ ఇన్ ద ఎండ్ అంటే నిజం చివరికి ఎప్పటికైనా బయటికి వస్తుంది అని దీని అర్థం. ఎసెంట్రిక్. ఎసెంట్రిక్ అంటే సమ్వన్ హూ బిహేవ్స్ ఇన్ ఎ స్ట్రేంజ్, అన్యూజువల్ ఆర్ యూనిక్ వే, ఆఫెన్ ఇన్ ఏ వే దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆర్ అమ్యూజింగ్ అంటే తెలుగులో విచిత్రమైన వ్యక్తి, అసాధారణంగా ప్రవర్తించే వ్యక్తి అనే. అంటే ఏంటంటే ఎసెంట్రిక్ అని ఎవరిని అంటారంటే ఎవరైనా పర్సన్ స్ట్రేంజ్గా బిహేవ్ చేసే వాళ్ళని లేకపోతే విచిత్రంగా బిహేవ్ చేసే వాళ్ళని ఎసెంట్రిక్ పర్సన్ అంటారు. ఎగ్జాంపుల్, హీ ఈజ్ యాన్ ఎసెంట్రిక్ మ్యాన్ అంటే అతను ఒక విచిత్రమైన వ్యక్తి అని అర్థం. ఎమ్యులేట్. ఎమ్యులేట్ అంటే టు ట్రై టు బి లైక్ సమ్వన్ యు అడ్మైర్ బై కాపీయింగ్ దెర్ బిహేవియర్, స్టైల్ ఆర్ అచీవ్మెంట్స్ అంటే తెలుగులో అనుసరించడం. అంటే మనం ఎవరినైనా చూసి వాళ్ళలా బిహేవియర్ మార్చుకోవడం కానీ లేకపోతే వాళ్ళు వేసుకున్న స్టైల్ని మనం కూడా కాపీ చేయడం, లేకపోతే వాళ్ళ అచీవ్మెంట్స్ని అడ్మైర్ చేయడం, ఇలాంటి వాటిని ఎమ్యులేట్ అని అంటారు. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఐ వాంట్ టు ఎమ్యులేట్ మై టీచర్ అంటే నేను మా టీచర్ని అనుసరించాలనుకుంటున్నాను అని దీని అర్థం. ఎటర్నల్. ఎటర్నల్ అంటే ఎగ్జిస్టింగ్ ఫర్ ఎవర్ వితౌట్ ఎండ్ అంటే ఎప్పుడు ఎండ్ లేకుండా ఎప్పుడు ఉంటుంది అని అర్థం. తెలుగులో శాశ్వతం అండ్ నిత్యం. ఎగ్జాంపుల్, దే టుక్ అన్ ఓత్ ఆఫ్ ఎటర్నల్ ఫ్రెండ్షిప్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఒక ప్రామిస్ చేసుకున్నారు, ఈ ఫ్రెండ్షిప్ అనేది శాశ్వతంగా ఉంటుంది అని ఒక ప్రామిస్ చేసుకున్నారు అని దీని అర్థం. ఎటర్నల్ అంటే శాశ్వతం అని. ఎక్స్క్విజిట్ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండ్ డెలికేట్. తెలుగులో అత్యంత అందమైన, అద్భుతమైన, సున్నితమైన వాటిని ఎక్స్క్విజిట్ అని అంటారు. ఎగ్జాంపుల్, షీ వోర్ యాన్ ఎక్స్క్విజిట్ డ్రెస్ అంటే ఆమె ఒక అత్యంత అందమైన డ్రెస్ని వేసుకుంది అని దీని అర్థం. ఎనార్మస్ అంటే వెరీ బిగ్, హ్యూజ్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్. తెలుగులో అతిపెద్ద, భయంకరమైన అని. ఎగ్జాంపుల్ సెంటెన్స్, హీ మేడ్ అన్ ఎనార్మస్ మిస్టేక్ అంటే అతను ఒక చాలా పెద్ద తప్పు చేశాడు అని అర్థం. ఇక్కడ ఎనార్మస్ అంటే చాలా పెద్దది అని అర్థం. ఎక్స్ట్రావగెంట్ అంటే స్పెండింగ్ టూ మచ్ మనీ ఆర్ యూజింగ్ టూ మెనీ రిసోర్సెస్, మోర్ దెన్ నెసెసరీ ఆర్ యూజువల్, షోవి ఆర్ వేస్ట్ఫుల్ అంటే తెలుగులో విలాసవంతమైన ఖర్చు చేయడం. అంటే ఎక్స్ట్రావగెంట్ అంటే ఏంటంటే అవసరం లేకపోయినా డబ్బుని ఖర్చు చేయడం, అనవసరంగా బాగా ఎక్కువ ఖర్చు చేయడం, దానికి అంత పెట్టాల్సిన అవసరం లేకపోయినా అంత ఖర్చు చేసి మా షోగా ఇలా చూపించడం కానీ అలాంటి వాటిని ఎక్స్ట్రావగెంట్ అని అంటారు. ఎగ్జాంపుల్,
డోంట్ బీ ఎక్స్ట్రావగెంట్ విత్ యువర్ మనీ అంటే అనవసరంగా మీ డబ్బుని ఖర్చు చేయకండి అని అర్థం. ఎంఫసైజ్ అంటే స్ట్రెస్ ఆన్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ వెన్ స్పీకింగ్ అంటే ఏదైనా ఒక వర్డ్ని కానీ లేకపోతే ఏదైనా ఒక సెంటెన్స్ని కానీ మాట్లాడేటప్పుడు ఆ పర్టికులర్ వర్డ్ని నొక్కి పలకడంని ఎంఫసైజ్ అని అంటారు. ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ఎంఫసైజ్ దిస్ పాయింట్ అగైన్ అంటే నేను ఈ పాయింట్ని మళ్ళీ నొక్కి చెప్పాలనుకుంటున్నాను అని అర్థం. ఎమాన్సిపేట్ అంటే సెట్ ఫ్రీ ఎస్పెషల్లీ ఫ్రమ్ లీగల్, సోషల్ ఆర్ పొలిటికల్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏ పర్టికులర్ లీగల్ కానీ సోషల్ ఆర్ పొలిటికల్ రిస్ట్రిక్షన్స్ నుంచి వాళ్ళని విముక్తి చేయడం కానీ విడుదల చేయడానికి కానీ ఎమాన్సిపేట్ అని అంటారు. ఎగ్జాంపుల్, ద కింగ్ ఎమాన్సిపేటెడ్ ద స్లేవ్స్ ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఆ రాజు బందీలుగా ఉన్న బానిసలుగా ఉన్న వాళ్ళని విడుదల చేశాడు అని అర్థం. ఓకే, ఈ వీడియోలోని 10 వర్డ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు వచ్చే 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఈ 10 వర్డ్స్లోనే క్వశ్చన్స్ ఇవి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎటర్నల్? ఎటర్నల్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ ఫర్ ఎవర్, ఎండింగ్, బిగినింగ్, టుగెదర్. ఎటర్నల్ అంటే ఎగ్జిస్టింగ్ ఫర్ ఎవర్ అంటే దానికి అసలు ఎండ్ అనేది ఉండదు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎమర్జ్? ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, టు కమ్ అవుట్, ఫేమస్ పర్సన్, టుగెదర్. ఎమర్జ్ అంటే టు కమ్ అవుట్ అని అంటే బయటపడటం. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్క్విసైట్? ఏ రూడ్, బి ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, సి ఎగ్జిస్టింగ్ ఫర్ ఎవర్, డి ఎక్సైటెడ్. కరెక్ట్ ఆన్సర్ బి ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అంటే అత్యంత అందమైనది అని అర్థం. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎమినెంట్? ఏ రెస్పెక్టెడ్ పర్సన్, బ్యాడ్ పర్సన్, ఫేమస్ పర్సన్, నాట్ ఫేమస్. కరెక్ట్ ఆన్సర్ ఏ రెస్పెక్టెడ్ పర్సన్ అండ్ సి ఫేమస్ పర్సన్. ఏసి రెండు కరెక్ట్. ఎమినెంట్ అంటే ప్రఖ్యాతమైన ప్రముఖమైన పర్సన్ అని అర్థం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసెంట్? అగ్రీ, డిసగ్రిమెంట్, ఎగ్జిస్టింగ్ ఫర్ ఎవర్, ఎండింగ్. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోలోని వర్డ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి అన్నిటికీ యూజ్ అవుతాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.